ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు. కనిగిరిలోని ఓ పెట్రోల్ బంక్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధన నిల్వలపై ఆరా తీశారు. పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ఖండించారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు భయాందోళనకు గురై క్యాన్లలో ఇంధనం నిల్వ చేయకూడదని సూచించారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి స్థాయిలో కూడా ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈరోజు మార్కాపురం జిల్లాలో దాదాపుగా 116 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు పనిచేస్తుండగా మరి దాదాపుగా 146 కిలో లీటర్స్ కన్జంప్షన్ ఉంది. అయితే నిన్న ఇవాళ కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది పెట్రోల్ బంకుల వద్ద. ముఖ్యంగా ప్రజలు ఈ పానిక్ సిచ్యువేషన్ కారణంగా కొంత అధికంగా బై చేయడం, పర్చేస్ చేయడం, అవసరాన్ని మించి కొనుగోలు చేయడం అనేది జరగడం కారణంగా కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక డిటి స్థాయి అధికారి, అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా ఉంచడం జరుగుతోంది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అసెస్ చేసుకుంటూ అక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ లేకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే దయచేసి ఎవరు కూడా కొరత వస్తుందేమో అని ఆలోచించుకొని అధికంగా క్యాన్లలోను, కంటైనర్స్ లోను కొనుగోలు చేయొద్దని మనవి.